మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? సార్, ఒకటి వైద్యాన్ని పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలి, విద్యను కూడా సామాన్య ప్రజలు కూడా చదువుకోవాలని చెప్పిన ఒక మంచి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నూతనంగా ఏర్పడిన జిల్లాలకి ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కళాశాల ఉండాలని చెప్పిన ఒక మంచి నిర్ణయంతో గతంలో ఆంధ్ర రాష్ట్రానికి 11 మెడికల్ కాలేజీలు మనకు ప్రభుత్వాన్ని ఉంటే ఇప్పుడు అదనంగా ఇంకో 17 మెడికల్ కాలేజీలకి అంకురార్పణ చేసి 17 మెడికల్ కాలేజీలకి స్థలాలు సేకరించడం కానివ్వండి, అందులో 5 మెడికల్ కాలేజీలు ఎన్నికల ముందే వాటిని ప్రారంభించడం కానివ్వండి, ఎన్నికల కోడ్ నిబంధనల వల్ల 2 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి కానీ ఆ తర్వాత ప్రారంభించడం కానివ్వండి, 7 మెడికల్ కాలేజీలు పూర్తిగా కూడా పూర్తి అయిపోయినాయి. ఇంకో 10 మెడికల్ కాలేజీలు వివిధ దశలలో నిర్మాణ దశల్లో ఉన్న మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల, ఆ నిర్మాణాలు ఆపేయడం వల్ల ఈరోజు వాటి నిర్మాణాలు స్లో అయిపోయింది. వాటిని ఇప్పుడు దుర్మార్గంగా పెత్తందారులకు వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడిదారులందరికీ కూడా ఈ మెడికల్ కాలేజీలని అమ్మే విధంగా వారి ద్వారా డబ్బులు దోచుకొని వైద్యాన్ని కూడా ప్రజలకి భారం చేసే విధంగా వైద్యాన్ని అమ్మే విధంగా చేస్తున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మెడికల్ కాలేజీలు గతంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ద్వారా నడపాలని చెప్పిన నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని కొనసాగించాలని చెప్పని, ఏదైతే కూటమి ప్రభుత్వం PPP నిర్ణయం ద్వారా ప్రజలకి వైద్యాన్ని భారం చేసే విధంగా ఉన్న ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ బిగించేసింది. దానిలో భాగంగా రేపు 28వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు చేసి MRO గారికి వినతిపత్రం ఇచ్చే విధంగా కావచ్చు, రేపు మళ్ళీ నవంబర్ 12వ తారీఖు నాడు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే విధంగా, ఆ తర్వాత ఈ సంతకాలన్నీ కూడా ఏదైతే మేము 1 కోటి సంతకాలు సేకరణ అయిపోయిన వెంటనే గవర్నర్ గారి ద్వారా కూడా ఈ సంతకాలన్నీ కూడా గవర్నర్ గారు సమర్పించి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అది నిలుపుదల చేయాలని చెప్పని గవర్నర్ గారిని కూడా కలిసే ఆ కార్యక్రమం ఇప్పటికే చేపట్టడం జరిగింది. నేను ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒకటి చెప్తున్నాను, ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు మీరు ప్రైవేట్ కాలేజీలు అమ్ముతున్నారు? డబ్బుల కోసం కేవలం ప్రభుత్వ స్థలాలన్నీ కూడా పప్పు బెల్లలాగా లూలు మాల్ అని చెప్పని ఈ మెడికల్ కాలేజీలు అమ్మేయడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పు. ప్రజల ఆస్తుల్ని దానదత్తం చేసే కూటమి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మేము ఈ కార్యక్రమాలని ఉధృతం చేస్తామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా మీరు కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా? చక్కటి స్పందన. ప్రతి ఒక్కళ్ళు కూడా వాలంటరీగా వచ్చి వాళ్ళే సంతకం పెడుతున్నారు. వాళ్ళే సంతకం పెట్టి ఈ నిర్ణయం తప్పు, కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని చెప్పని ఎక్కడ మేము సెంటర్లో పాయింట్లు పెట్టినా కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు. కొన్ని వేల మంది ఇప్పటికే మా నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము అన్ని విధాలు కూడా ప్రయత్నాలు చేస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటు పరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాం. కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ప్రజలు కూడా పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి చెప్తున్నటువంటి పరిస్థితి.